షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. స్వామి, తెల్లవారింది. ఈ రోజు నాకు పిల్లి వల్ల గాని, బల్లి వల్ల గాని, నల్లి వల్ల గాని, ఎలక వల్ల గాని, చిలక వల్ల గాని, చీమ వల్ల గాని, ఆఖరికి దోమ వల్ల కూడా ఏ కీడు జరగకుండా చూడు. ఫ్యాన్ స్పీడ్గా తిరిగితేనే జడుసుకుని జ్వరం వచ్చి పడిపోయే పిరికివాణ్ణి నన్ను రక్షించి కాపాడు తండ్రి, కాపాడు. పండా, నేను తొండనుకున్నాను. ఆ తింటాంలేరా, ముందు మొహం కడుక్కోవాలి. పేస్ట్ లేదు, కనీసం బొగ్గు ముక్క కూడా. అదే మా అమ్ముంటేనా? బాబు, బాబు, ఒరే బాబు, మీ నాన్నని చేసుకున్నాక నేనెన్నడూ సుఖపడలేదు. ఎప్పుడూ తాగొచ్చి కొట్టేవాడు. ఆ బాధల్ని భరించలేక శాశ్వతంగా వెళ్ళిపోతున్నాన్రా. బాబు, ఎన్నడూ ఆడవాళ్ళని బాధ పెట్టకు, ముఖ్యంగా నీ భార్యని. కల కంటి కంట కన్నీరులికితే ఆ కుటుంబానికి సుఖశాంతులుండవు. బాబు, నాకు మాటిస్తావు కదూ? నా మాట నెరవేరిస్తే నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటా. అమ్మా, ఒకప్పుడు హంసలా నడిచి ఆదిలక్ష్మి వాకింగ్ గేట్ ఇలా మారిపోయింది. 10 ఏళ్ల క్రితం మ్యారేజ్ చేసుకుంటానంటే చేసుకుని పోజు కొట్టింది. ఈ లోపల పర్సనాలిటీ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు చేసుకుంటాడు దీన్ని? నేను కాదు కదా, ఎవడో చేసుకోడు. నా బ్రష్ ఏది? నా పేస్ట్ ఏది? శివాకా బ్రష్ మీద కాల్గేట్ పేస్ట్ వేసి పళ్ళు తోమితే నా సావిల్లింగా అంటు గిన్నెల్ని చింతపండెట్టు తోమినట్టుగా వేలా వేలా వేలా. ఇక వేలు బిడాయి, నీకు మలయాళీ వంటలు తప్ప ఆంధ్ర వంటలు రావా? థ్యాంక్స్ రా దొంగ బాబు. మలయాళ కాఫీలో ఉన్న మజా ఇరానీ చాయ్ లో చస్తే వస్తుందా? థ్యాంక్ యూ. ఇద్దరు టెర్రరిస్టులు రైల్వే స్టేషన్ లో టైం బాంబు పెట్టేందుకు మార్చి కారులో వెళ్తున్నారు. బ్యూటిఫుల్ జాబ్. బాంబును కారు వెనక సీట్ లో పెట్టి తీసుకెళ్తున్నారు. ఇది మరీ బ్యూటిఫుల్ జాబ్. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మనం రైల్వే స్టేషన్ కి వెళ్లే లోపలే ఈ బాంబు పేలిపోతే ఎలా అన్నాడు. భయమేసి ఉంటుంది ఎవరికైనా. అలాగే భయపడకు, నా నడువుకి ఇంకో స్పేర్ బాంబు ముందులే అన్నాడు. పేపర్ ఏది? పేపరా? ఏంటి అలా విశేషాలు? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వీరుడు ఇంట్లో నిచ్చిన మెట్లెక్కుతూ కాలు జారి కింద పడి మరణం. నా పేపర్ ఆ మాట నేను అడగాలి. ఎవరినో ఒకరిని గుద్దుకుందని రోజు కడగదు కదా. నాదేదో పోయి నేను ఇస్తుంటే ఏం పోయింది? మగ మెదలు బ్రాల్తో పర్లేదు కనుక ఆడదంగా కొట్టేసి ఉంటుంది. వెనకటికి మా ఊళ్ళో మురసపు గారి భార్య దాపోయింది. అమ్మా, ఇలా కొట్టేసింది. ఏమైంది రాయ్? ఏంటి గడ్డప్ప? ఏంటే లంగబాబు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీకి వెళ్తున్నావా? ఫ్యాన్సీ డ్రెస్ కాదయ్యా బాబు, బాత్రూమ్ లో పాకుర్రాల నుంచి జారి పడ్డావా? దాని జాతి గోత్రం ఎవరైనా నేను కనుక్కున్నానా?
అసలే భయంతో వణికి చేస్తా ఉంటే లింగ బాబు అమ్మో ఆంటీ వచ్చింది. నా బ్రష్, నా న్యూస్ పేపరు. ఏంటి కాఫీ కూడా తాగేసాడా? భలే పట్టేసాడే మలయాళపోడు. ఏంట్రా లింగబాబు, ఏంటి పనులు? జరగకపోతే అడుకోవాలరా మాలాగా, అంతేగాని. మహాప్రభు, నేను ఈ దొంగతనాలు చేయలేదా? ఇదిగో ఈ దొంగ బాబుగాడి. ఎవరైనా కుక్కని పెంచుకుంటారు, కుందేళ్ళు పెంచుకుంటారు, మరి కోతినా? వెనకటి మా ఊళ్ళో రాయుడు గారు పందిని గాని పెంచుకున్నాడా? కాదు పులిని. కానీ ఆయనే పలారం చేసి అడవిలోకి పారిపోయింది. మంచి పని చేసింది. ఏదో కష్టమా ఫ్లాష్ బ్యాక్ లేదు. తప్పకుండా జ్యోతిలక్ష్మి గారు, ఇదిగో లింగబాబు, మనుషులు కాపురాలు ఉండే చోట కోతులను బాగాలేదయ్యా. మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే కుక్కల బండిలో పట్టుకెళ్ళిపోతారు. గుండెకాయనేమో రష్యా పంపిస్తారు, బాడీనేమో కట్టింటూ పీసెస్. మీకు నమస్కారం పెడతాను. మీరందరూ అనుకుంటున్నట్టుగా నా దృష్టిలో అది కోతి మాత్రమే కాదు. నా చిన్నప్పుడు బస్సులో టౌన్కి వస్తుంటే ప్రమాదవశాత్తు తల్లి కోతి మా బస్సు కింద పడి చనిపోయింది. అది చనిపోతూ చనిపోతూ దాని బిడ్డ కోతిని నా చేతిలో పెట్టి, ఇక నుంచి తల్లివైనా తండ్రివైనా తోబుట్టువైనా కూడా నువ్వేనని సంతృప్తిగా కన్ను మూసింది. అప్పటి నుంచి దీన్ని ఆరో ప్రాణంలా చూసుకుంటున్నాను. పోన్లే లింగబాబు, వెధవది మనుషులకే బోల్డన్ని కోతి బుద్ధులు ఉండగాలేంది. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని దానికి అరటిపళ్ళు కొనిపెట్టు. ఒరే దొంగబాబు, అందరికి సారీ చెప్పు. మార్గరేట్, మళ్ళాంటి మధుర ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారట. పేపర్లో రాశారు. అమ్మయ్య, ఎవరు చుట్టలేదు, ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు. మార్గరేట్, నేను మందు మారిస్తే నీకు ఇబ్బంది ఏమో. అమ్మా లింగబాబు, లింగబాబు, ఏం చేస్తున్నావోయ్? పొద్దున్నే దిగిపోయింది బాబు. మేక లూజ్ అయిపోతే కొట్టుకున్నానండి. గోడకేసిన మేకు లూజ్ అయితే తిరిగి కొట్టొచ్చు, గుండెకేసింది లూజ్ అయితే ఏం చేస్తావోయ్? ఆ మేకు నేను కొట్టి పెడతాను గాని ఈ ఉప్మా నువ్వు తినిపెట్టు. నీకోసం నెయ్యేసి జీడిపప్పేసి చేశానోయ్. ఇదిగో ఏమండి, నేను ఆ టైప్ కాదండి. నాకు టైప్ వద్దోయ్, షార్ట్ హ్యాండ్ చాలు. అయ్యి బాబు, ఇంత తిమ్మురుగా ఉందేంటి? చూడండి ఆంటీ గారు, నా భవిష్యత్తు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలనే నా ప్లాన్ అండి. అంటే ఒకే బాణం ఒకే ఆడది, శ్రీరాముడు టైప్ అండి. అయితే నీకు వనవాసం తప్పదు. వనవాసమైనా ఉపవాసమైనా అంతేనండి. మా అమ్మంటే నాకు గౌరవం. ఆడదాన్ని ప్రేమించు గౌరవించు అని కన్ను మూసింది. ఏంటి సెంటిమెంట్ డైలాగులు? ఇప్పుడు నేనేమన్నానోయ్? భార్యని ప్రేమించు అన్నాను, కానీ ఎలా ప్రేమించాలి అన్న సంగతి నీకు తెలియాలిగా. ఎలాగేటి? అందరు మగాళ్ళు ఎలా ప్రేమిస్తారో అలాగే ఏడిశారు. మగాళ్ళంతా అంతగా ప్రేమిస్తే నా బతికిందుకు ఇలా ఏడుస్తుంది. నువ్విలా కూర్చో. కూర్చున్నానండి. అసలు ఆడదానికి నచ్చేదేంటంటే లింగబాబు, ముందు దాని మనసు తెలుసుకోవాలి, తర్వాత హత్తుకోవాలి, ఆ తర్వాత ముద్దెట్టుకోవాలి. ఇంకొండలేనా? ఇదిగో నా బ్లాక్ రంగు బొగ్గలను కోరిక ముద్ద గట్టిగా తంతే తన్నింది గాని ఎంత అదృష్టం. కాలనీలో ఎంతో మంది కోరుకుంటున్నారు ఈ టికెట్ ని. ఏ ముసలి ఏదోకి దొరకని ఛాన్స్ మనకు దొరికింది ఇయాల. ఏమండి, ఈ రౌండ్ బొగ్గల మీద గాని ఈ ఎండిపోయిన పెదాల మీద గాని కొంచెం ముద్దెడేసుకుంది. బుద్ధి లేకపోతే సరే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే. మీ ఆయన బయటకు నైట్ డ్యూటీ దిగి మీకోసం ఆ చెడిపోయిన తుపాకీ భుజం మీద వేసుకుని కాలనీ అంతా కలదిరిగేస్తున్నాడు. అప్పుడే వచ్చేసాడా? వచ్చి చూసుకోరా, మీ ఆవిడ లింగబాబు గారి ఇంట్లో రొమాన్స్ లో ఉందని చెప్పేసి వచ్చానా? రాబడికి ఇదేంటి? భగవద్గీత కోర్టులో చెబుతారే ఆ టైప్ లో చెప్పు. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. తూర్పు తెల్లారక ముందే ఎక్కడికి వెళ్ళి వచ్చేదే? తెల్లారకి వెళ్ళానండి. అబ్బా, పక్కింటి పిన్ని గారు పేరెంట్ అని పిలిస్తే వెళ్ళాను. ఎవడా? మొన్న మొగిడిపోయాడు ఆవిడ. ఏదో కష్టం సుఖం మాట్లాడతానంటే. ఆవిడ కష్టాల గురించి మాట్లాడుంటది, నువ్వు మాత్రం సుఖాల గురించి మాట్లాడుకుంటున్నావే. అది కదండి. అయ్ బాబాయ్, నిజం చెప్పవే. ఎక్కడిది ఇచ్చేమా చెప్పు. నేను కాదు, ఈ ప్రశ్నకు ఆ తల్లి సతీ సావిత్రి కూడా జవాబు చెప్పలేదు. సతీ సావిత్రి చెప్పలేదేమో కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బజిగా ఉందో చెప్పగలనే. నిజం చెప్పు. నెట్మెడా ఆ లింగబాబు గారి ఇంటికాడి నుంచి వచ్చిందే కదా ఈ చీమ. అసలు ఈ చీమకి నీకు సంబంధం ఏంటి? నీ ఒంటి మీద ఈ చీమ ఎందుకు పాకింది? దురద ఎక్కువై. దానికే నీకా పోయే కాలం వచ్చి పాకింది. నా భార్య ఒంటి మీద పాకేది చీమైనా దోమైనా నల్లైనా బల్లైనా ఆఖరికి నరమానవుడు ఎవడైనా సరే నా చేతిలో డెడ్డే. ఒరే లింగబాబు, నిన్ను అబ్బా నువ్వురా.
ఉప్మా ఏం రుచి, తద్దినాలకి శోభనాలకి ఈ టైప్ లో చేస్తానమాట. నేను కూడా కొంచెం తిని చూస్తాను. నువ్వు పచ్చిమిరపకాయలు తిను. మాట్లాడమేరా ఆంటీ వ్యవహారం నాకేం నచ్చట్లేదురా. ఎవర్రా నువ్వు? మేమంతా ఊర కుక్కలా వెంట పడుతుంటే నువ్వు ఆ మనిషిని పురుగును తీసి పారేస్తావేంటి? వాయిల్ చీర కట్టుకొచ్చి నీ ఒళ్ళో వాళ్తానంటే కాదంటావేంటి? పరాయి ఆడవాళ్ళు కదా అనరా మా ఊరు. నవ్వినప్పుడు కనీసం నవ్వచ్చు కదా. ఫ్యామిలీ టైప్ లేడీస్ కదా అని నవ్వుదామంటే ఆవిడ మొగుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా, చూస్తే తన్నేస్తాడని భయం. మరే ఏడిచాడు. ఇదిగో లింగబాబు, పరాయాడది చిన్నపిల్ల అయితే మరదలతోటి, పెద్దదైతే ఆంటీ తోటి, వీడో అయితే స్టెబినీ తోటి, ముసలిదైతే అత్తగారితోటి సమానం. నువ్వు ఉండరా. బంగారం లాంటి ఛాన్స్. కిచి 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 వదులుకోకు, నా మాట విను. అందంలో అప్సరసలకి తీసుకట్టు, చేపులో కృష్ణానదికి బల్లకట్టు, రుచిలో ఉప్మా కలిపిన పెసరట్టు. అంతకంటే ఎక్కువ వెళ్ళావంటే సెన్సార్ కట్టు. ఇప్పుడు ఇంతకీ ఏమంటారా? ఏంటి అనం? ఆంటీ రోయ్, పైన బ్యూటీ రోయ్. ఇవాళ అన్నిటికల్లా ఎవరు కుట్టలేవు. దారం అంతా మందే. ఓ రేటుగా అమ్మేయచ్చు. దగ్గర రావలే. ఆహా, బంగాళదుంపలు ఎంత బాగున్నాయో. 1 కేజీ తీయమంటారా? ఒక్క బంగాళదుంపలు. ఆహా, టమోటాలు ఎంత నిగనగలాడిపోతున్నాయో. చూసేమంటారా? ఒక్క టమోటా చాలు. ఏమి మట్టుకి 5 కేజీలు చూసేస్తానండి. ఒక్కటి చాలండి. కొత్తిమీర అండి. ఏం పసిపేరమయ్యా బాబు, ఈ మాత్రం దాన్ని కొనుక్కోవడం దానికి అడుక్కుంటే పోలా. ఏమండి, నేనా బ్రహ్మచారిగండి. నాకెవరున్నారు? నేను, నాతో పాటు ఒక కోతి. అంటే మా దొంగ బాబు గడి ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. ఎరా దొంగ బాబు. అయ్యో బాబోయ్, పళ్ళు మొత్తం పట్టునెట్టుకుంది. దీన్ని అమ్మో ఊరుకోండి, అది నా దొంగ బాబు. అయితే పండుగ 2 రూపాయలు చొప్పున డబ్బు కక్కు. కావాలంటే దాని కడుపులో ఉన్నది కక్కించగలను గానీ నా దగ్గర డబ్బు లేదండి. అయ్యి బాబోయ్, అలా చూపించకండి, నాకు భయం వేస్తుంది. అంత డబ్బు ఉంటే నా ఫేస్ ఎలా ఎందుకుంటుందండి? ఫోన్లేండి పాపం, నోరు లేని జీవం. దానికి నోరు లేదు, నీకు బుద్ధి లేదు. ఈ కత్తితో నిన్ను నరికితే గాని చాలా మంది చెప్తున్నారే. అమ్మో, చచ్చిపోతే ఎలాగా పోలేని పనులు ఉంటుంది. అమ్మో, ఇంత కూడా దూకేశాడేంటి? అయిపోయి ఇదే కరెక్ట్. వాళ్ళ ఇంట్లోంచి పరుసు కొట్టుకొచ్చేసావా? ఇప్పుడు దీన్ని తీసుకుని నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెడితే బంగారం లాంటి కుర్రోడు దేని వేరు చూపులు పడ్డాయి ఏంటో. చూడకూడదు ఏదైనా చూసి జడుసుకునుంటాడు. నక్కనుకుని కుక్కను దొక్కేసి ఉంటాడు, కనబీకేసి ఉంటది. ఇదిగో వేలి పిల్లై, ఆ మలయాళ మంత్రం ఏదో త్వరగా వెయ్యరా బాబు. ఏంటిది? ఏమీ అర్థం కావడం లేదు. నేను ఆ పని మీదే ఉన్నాను, నువ్వు నోరు మూసుకో అంటున్నాడు. వెనకడికి మా ఊళ్ళో ఇలాగే మునసభ గారి కూతురి కావు పిశాచం పడితే మంత్రగాడు వచ్చాడు. దయ్యాన్ని నింపేశాడా? దింపుతానికి గదిలో తీసుకెళ్ళి కసాపిశాలు తొక్కుంటూ వెళ్ళిపోతాడేంటి? అయ్యో బాబోయ్, ఈ నీ గెటప్ లో చూసినా దెయ్యమే జరుచుకుంటుందేమో. ఈ దీపం ఇంకా ఎంతసేపు వెలగాలంట? ఏంటి భాష? తెల్లవారేదాకానట. దెయ్యం పోద్దా? పోతే దెయ్యం పోద్ది, లేదా ఈ ప్రాణం పోద్ది. అబ్బా, నోరు లేదు కానీ చెయ్యి ఊరుకోది మలయాళ పొడికి. అయితే పొద్దున్నే కలుస్తావా? ఉంటే నిన్ను, పోతే నీ శవాన్ని చూస్తాం.
చూద్దిగాలే ఇక నడరా మా ఊరు. నడుచలేదు. ఈ మార్కెట్ ఎక్కడ పొద్దుంచి కనపట్లేదు. ఈ మలయాళ పడి తంత్రం దెబ్బకి నూనెంతా ఒంటి మీద ఒలిగిపోయి కాలి చచ్చేలా ఉన్నాను. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా. వినాలని సరదాగా ఉంది. ఎలా పడ్డావో ఒకసారి డీటెయిల్డ్ గా చెప్పబోయా బాబు. ఏముంది, కాలు జారే వయసు, ఏ కొంగుకో తగులుకుని. అబ్బా నువ్వు అమ్మా, అసలే జాయింట్లు ఇరిగి నేను ఎడుతుంటేనే. పడితే పడ్డావు. ఏ గారెల బుట్టలో ఏ కోళ్ళ తొట్టులోనో పడ్డ లాభం ఉండేది. కుప్ప తొట్లో పడ్డాయి బాబు. స్మెల్ వెనకటి మా ఊళ్ళో ఒకసారి ఒక ఆవిడ ఇలాగే కాలు జారితే పడిపోచ్చిందా? ఆహా, కాను పోయింది. ఆవిడ ఆల్రెడీ గర్భిణి. ఓహో, అయ్యయ్యో, ఏమైంది? ఏమైంది బాబు? నెమ్మది. పల్లి ఇదిగో బంగారం గొలుసు. మీ దొంగ బాబు కూడా ఎక్కడో కొట్టేసి ఉంటాడు. రాగా ఓరు నీ చేతులు పడిపోను. ఇంతకు ముందు పరస కొట్టేసినందుకే నన్ను పరమ లుచ్చేయాదాం అనుకుంటుంది. ఇప్పుడు చైన్ కొట్టేశావా? ఈ ఆడ నీ ప్రాణాలు తీసేపోతే నా పేరు లింగబాబే కాదు. నువ్వు ఊరుకుందో నోరు వాయిలేందని కొడతావెందుకు? మీరు ఉండండి జ్యోతిలక్ష్మి గారు. ప్రతిసారి దాన్ని వెనకేసుకురావద్దు. అది ఒక ఆడపిల్ల పరసు గొలుసు కొట్టేసిందంటే ఆ పిల్ల నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకుంటుంది. అదే కోపంతో రేపు ఎవరినన్నా రౌడీలు తీసుకొస్తే అమ్మో నాకు అసలే భయం. మీరంతా వెళ్ళండి పెద్ద మహాలు వేసుకుని. నువ్వు బదలింగ బాబు. అది దొంగతనాలు చేసి పెడుతుంటే తిని ఉద్యోగం సద్యోగం లేకుండా బలాదూరు తిరుగుతూ పైగా దాన్ని తిట్టడానికి నిసుగుగా లేదు. అది కాదండి జ్యోతిలక్ష్మి గారు, నన్ను అర్థం చేసుకోండి. ఇదిగో లింగబాబు, బ్యాంకులో లోన్ ఇస్తారేమో కనుక్కుని ఏదైనా వ్యాపారం పెట్టుకో. చాలా మంచి సలహా ఇచ్చారండి. కానీ ఏ బ్యాంక్ అని వెళ్ళమంటారు? ఆంధ్రా బ్యాంక్ వెళ్ళు. అక్కడ అమ్ముది అని ఒక అరవాడు ఉంది, చాలా మంచిది. మురిపి ఇక్కడే అద్దుకునేది. నా పేరు చెప్పు. చాలా థ్యాంక్స్ అండి. నా జీవితంలో కొత్త దీపం వెలిగించారు. చలో ఆంధ్రా బ్యాంక్. జుట్టు జూహీ చౌలా లాగా ఉంది. కట్టు కరిష్మా కపూర్ లాగా ఉంది. నడుము నగ్మా లాగా ఉంది. బ్యాకే ఇంత బాగుంటే ఏమండి రాగా? సారీ, శారీ గార్డెనా? కాదు, వార్డెన్. ఉమెన్స్ కాలేజీలో పిలోనా? ఎవరిని? పోలీసుని. పెట్ట కోసం ట్రై చేస్తే రెట్ట పడిందంటారు. ఇదే కావచ్చు. హలో, ఏమండి? நான் தான் பேசுறேன். ఏమండి? எப்படி இருக்கீங்க? మేడం நல்லா இருக்கீங்களா? లోనండి. சரி, பசங்கெல்லாம் எப்படி இருக்காங்க? లోనండి. நான் கேட்டேன்னு சொல்லுங்க. நான் மாட்டேనండి. நல்லா இருக்காங்களா? అయ్యో, சரி. ఫోన్ పెట్టేస్తే బాగుండు. சித்தி எப்படி இருக்காங்க? ఏమండి? நான் அடுத்த வாரம் வரேன். வைக்கட்டா? ఫోన్ சரி. పెట్టండి. ఎన్నప్పా లోన్ శాంక్షన్ చేయండి. చూడప్పా, ఇది ఓన్లీ వికలాంగులకి లోన్ ఇచ్చే సెక్షన్. నీకు ఎట్లా ఇస్తాము? ఏదైనా పోయి ఉండాలప్పా. నేను వికలాంగుండేనండి. ఆ మధ్య మా ఆవిడ చచ్చిపోయింది. మొన్నే మా రెండో ఆవిడ లేచిపోయింది. అడిచిపోయా. ఇట్లా పెళ్ళాళ్ళు లేచిపోయిన వాళ్ళకి, మోకాళ్ళు వాచిపోయిన వాళ్ళకి లోన్ ఇచ్చేది లేదప్పా. గెట్ అవుట్, పోయా. పోతాం, ఏం చేస్తాం. అయితే కాళ్ళు ఎరిగిన వాళ్ళకి ఒళ్ళు కాలిపోయిన వాళ్ళకి ఇస్తారన్నమాట లోను. ఆ వేషం వేసుకొచ్చినా బాగున్నాం. ఒరే దొంగ బాబు పదరా. ఇదిగో లింగబాబు, ఎంతసేపు సిట్టింగ్? మొదలెట్టి మీటింగ్ మొదలెడుతున్నాం కదయా. సోదర సోదరి మనులారా, ఈ వరుస ఆడవాళ్ళందరితోనే కుదరదేమో. అందరూ నీలా ఉండరా వెధవా నోర్మి. చాలా బ్రహ్మాండంగా చెప్పారండి. ఇంతకాలం మనం జ్యోతిలక్ష్మి గారి కాలనీలో తాడు బొంగరం లేకుండా ఉన్నాం. ఇప్పుడు ఏంటి, బొంగరం దొరికిందా ఉంగరం దొరికిందా? ఇదిగో నువ్వు కాసేపు కన్ను మోస్తావా, ఆ? నోరు మోస్తావా అని. ఏంటి ఇటు దూకు? ఇదిగో మా ఊరు. Yes? ప్రస్తుతం నువ్వేం పని చేస్తున్నావు? పూర్వం ఆల్బిత్ర కంపెనీలో ఆడిటర్ గా ఉండేవాడిని. ఇప్పుడు ఆంధ్రాల అప్పడాల కంపెనీలో అడ్వైజర్ గా ఉంటున్నాను. నెలకి ఎంత ఇస్తారో? పిండి కొద్దీ రొట్టెయ్యా, ఒత్తిడి కొద్దీ అప్పడాలయ్యా. ఇటు మొహం మీద ఒక 6 అప్పడాలు పారేస్తున్నారు. నో, 6 కాదు 7. పురుగులు ఇట్టేసినవి అయ్యి ఉంటాయి. మార్గరెట్, నువ్వేం చేస్తున్నావు? పూర్వం షిప్పింగ్ కంపెనీలో స్టెనోగా పనిచేసేదాన్ని. ఇప్పుడు ఫిషింగ్ కంపెనీలో టైపిస్ట్ ని. ఎంత ఇస్తారో? నెలకి 1000 రూపీస్. సంవత్సరం నుంచి ఎగ్గొట్టేస్తున్నారన్నా. ఈడోహం మధ్యలో వేలు పిళ్ళే. మరి నువ్వు? కష్టమే గాని డబ్బులు కెట్టట్లేదు అంటాం. అందుకని మీ అందరికి డబ్బులు కలిసి వచ్చే మార్గం నేను చెప్తాను. సర్లే, నీ నాలుగు మీద రాసుకోవడానికి పచ్చం లేదు కానీ ఊళ్ళో వాళ్ళందరికీ ప్రమాణం పెడతాం. అమ్మో, ఏంటి ఇలా వచ్చేసింది? మరి అలాగే ఉంటది. మరి మీరందరూ మీ మీ ఉద్యోగాలు మానేస్తే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని మనమే సొంతంగా వ్యాపారం మొదలెడదాం. అందులో మీరందరూ పార్ట్నర్లే.
లాభ నష్టాలు అందరం కలిసే పంచుకుందాం. దీనికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఎత్తరా మా ఊరు ఎత్తినట్టే. ఆహా, నేను మనం ఇలాగే వెళ్తే లోన్ ఇవ్వరు, ఆ, వికలాంగులాగా నటించాలి. అంటే ఉన్న ఒక్క కన్ను మూసేసుకొని మొత్తం గుడ్డోళ్ళగా అయిపోవాలన్నమాట. ఏంటి అలా గుద్దేశావు? నేను గుడ్డిదానిలా ప్రిపేర్ అయిపోయాను. వెరీ గుడ్. ఇదిగో వేలు పిళ్ళే. ఓ సారీ, నువ్వు ఒరిజినల్ గానే మోక్ కదా, నీకు ఇంక చెప్పక్కలేలే. ఇదిగో మా ఊరు, నువ్వు చెవిటి. ఏమిటి? ఓ అప్పుడే యాక్టింగ్ మొదలెట్సావా? చెవిటి. కాళ్ళు లేని కుంటోని ధర్మం బాబు. అబ్బా! ఏంటి రొమాన్స్? లేకపోతే ఏంటి న్యూసెన్స్? చిచి, నీతో నాకేంటి కానీ. ఇదిగో లింగబాబు, నేను ఈ టైప్ లో యాక్ట్ చేయకపోతే నేను కుంటోని మూడు రాదు, తర్వాత డైలాగ్ రాదు. నాకు అంతే. ఏం నీకు అంతేనా? ఏంటి వీళ్ళంతా ఎలాగైపోయారు? సరే ఏదోలాగా ఏడవండి. ఇదిగో ఆ అంబుజం దగ్గర మాత్రం కరెక్ట్ గా యాక్ట్ చేయాలి. అందుకోసమే కదా బాబు ఈ పాటలన్నీ. అవిటి వాడిని ధర్మం చేయమ్మా, గుడ్డిదాన్ని ధర్మం చేయండి తల్లి. అమ్మా అవిటి వాడిని ధర్మం చేయండి అమ్మా. కుంటోని ధర్మం బాబు, చెవిటోని తల్లి. ఏరా కొత్త అదే పాతే. ఏ ఏరియా? జ్యోతిలక్ష్మి గారి కాలనీ పటమట. పడమటోళ్ళు తూర్పే పడుకోవడానికి ఎందుకు వచ్చారా? చచ్చా, అబ్బా మేము అడుక్కునే వాళ్ళం కాదండి, జస్ట్ ప్రాక్టీస్ సరదాకి. అవునరా, ఇలా సరదాగా అడుక్కుంటారు, చిల్లర పడుతుంది, రుచి మరిగి రేపటి నుంచి మా పొట్టలో మట్టి కొడతారు. అది కదా నేను చెప్పేది పూర్తిగా. ఏటా నువ్వు చెప్పేది? అసలు నీకు పడమట్లో నేను అడుక్కోవడానికి కార్డు ఉందా? రేషన్ కార్డు లాగా అడుక్కోవడానికి కూడా కార్డు డేటయ్యా. ఎనకడికి మా ఊళ్ళో ఇలాగే అడుక్కు తిన్నావా? అవును. చాలా రోజులై. ఇంతకీ ఏమంటారా? యూనియన్ కార్డు రా. తలో 5,000 కార్డు కొనుక్కోండి, ఆ తర్వాత మా రాజులాగా అడుక్కోండి. 5,000 అయ్యే ఉంటే మాకి కర్మేంటి? అంటే యూనియన్ కార్డు లేకుండా అడుక్కుంటారా? ఏ ఇయ్యండి రా. ఏం జరుగుతుంది అక్కడ? ముష్టి యుద్ధం. ఏమండి ఏమండి ఏమండి? అమ్మో, ఈ ముష్టోడికి పిచ్చి కూడా ఉన్నట్టుంది. రా పోదాం. అబ్బే, లే, ఏమండి? అమ్మా అబ్బా, పడమటోళ్ళు అనగానే పటపటా బాధేశారా తూర్పు ముష్టోళ్ళు. నోరుమి. నోరు మూస్తే ఎలా మాట్లాడుతున్నాయా బాబు? అక్కడ మనం రిహార్సల్ అనుకున్నట్టుగా ఏడండి. అమ్మా కుంటోని తల్లి, అమ్మా గుడిదాని తల్లి. అమ్మా చెవిటోని తల్లి, అమ్మా కుంటోని అమ్మా. లోపలికి రమ్మంటారా? రండి రండి, వాంగపా వాంగ. నమస్కారం అమ్మా. ఎలాగుంది? చాలా చండాలంగా మా మెడ్రాస్ బేసిన్ బ్రిడ్జ్ దగ్గర గబ్బులా ఉంది. అయితే కరెక్టే. మరి ఎన్ని రిహార్సల్స్, ఎంత ప్రాక్టీస్. అబ్బా నా జబ్బా. జబ్బా జబ్బ కాదమ్మా, డబ్బు డబ్బు డబ్బు. డబ్బా ఎంత మందికి చెప్పాలప్పా? మేం ముష్టి వాళ్ళకి కుష్టి వాళ్ళకి లోన్ ఇచ్చేది లేదని. ముడియాదు. నో. బళ్ళేవారు మేడం. 3 రోజుల నుంచి ఫుడ్ లేక ఫేసులు ఇలా ఉన్నాయి కానీ మేము నిజంగా అడుక్కు తినేవాళ్ళం కాదు మేడం. మరి ఈ పాప పేరు మార్గరెట్, పుట్టుగుడ్డిది. పావు. అవును, ఇతను పుట్టు మూగ. అశిషు పావు. అతనికి బ్రహ్మచెవుడు. బ్రహ్మజముడు అంటే ముళ్ళు ముళ్ళుగా ఉండాదే, అదువా? అది బ్రహ్మచెవుడు చెట్టమ్మా. వీడికి పుట్టు చెవుడు అంటే వినపడదు. నో 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 నో. అమ్మా వెనకటికి మా ఊళ్ళో ఒకడు అమ్మా ఇలాగే గోపు మీద పీకితే కర్ణబేరి పగిలిపోయి పుట్టు చెవుడోడైపోయాడు. సరి సరి, ప్రాబ్లం ఏమి? లోను లోను. లోనా? లోన్ మ్యాటర్ ఎలా సరి? నీ డిఫెక్ట్ ఏమి? చొల్లు చెప్పురా తంబి. నా సంగతి ఏం చెప్పమంటారు మేడం? నేను పుట్టగానే కేరమని అడవలేదట. అడడా నోరు పడిపోయిందేమో అనుకున్నారు. కడవులే. పాకడం లేదట. కాళ్ళు పడిపోయాయేమో అనుకున్నారు. అక్షరాలు దిద్దటం మానేశారట. వేలు పడిపోయిందేమో అనుకున్నారు. అయ్యయ్యో. ఇలా ప్రతి ఏటా ఏదో ఒకటి పడిపోతూనే వచ్చింది. ఈ ఏడు ఏం పడిపోయింది? హ్యాండ్ పడిపోయింది మేడం. అందుకే నా తల్లిదండ్రులు నాకు లింగబాబు బదులు వికలాంగ బాబు అని పెట్టినట్టయితే ఎంతో బాగుండేది. తాయే ఎనకు లోన్ వెడ్డు. అయ్యో సామి, నమ్మాలే. తమిళ్ కూడా తెలియమా? ఏమో, మీకోసం 30 రోజుల్లో తమిళ భాష చదివి 3 ముక్కలు నేర్చుకొచ్చాను. మీరు గనక ఈ లోను శాంక్షన్ చెయ్యకపోతే మేము ఏ కృష్ణ లోనో గోదావరి లోనో
ఎందులోనో పడి చస్తాం. అయ్యయ్యో సరిపా సరి ఎందులోను పడవద్దు. లోన్ శాంక్షన్ చేస్తుని పన్నిటంపా 3 thumbs up. 3 thumbs up. థమ్స్అప్ ఓకే, తాగితే థమ్స్అప్ తాగాలి. 4 తందూరి చికెన్. 4 tandoori chicken. తందూరి చికెన్ ఓకే, కానీ జబ్బులు పెట్టుకొచ్చాడు చక్కెరగాడు. What do you want, sir? 6 పెసరట్టు. 6 peserettu. పెసరట్టు సరే, వేలిపిల్లగాడేడి వంట పోయి దగ్గర లేడా వేలిపిల్లగాడు? వేలు పిల్ల. ఓయ్ ఓయ్, ఇంత బిజీ టైంలో తీరిగ్గా కూర్చుని వేడి కాఫీ తాగుతున్నావా? ఇప్పుడు టైం ఎంత అయింది? నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. ఇదిగో మార్గరెట్, బర్ణాలుందా? బర్ణాలు ఎందుకు లింగబాబు? కాస్త మినప్పిండి రాస్తే అదే తగ్గిపోతుంది. వెనకడికి మా ఊళ్ళో పూజారి గారి కాల్లో ముళ్ళు దిగితే శనగపిండి కట్టేసా, ముళ్ళు వచ్చిందా? మొత్తం కాలే వచ్చేసింది. చచ్చా, ఏ ఆకుకూరలో ఏ తోటకూరలో తెమ్మనొచ్చు కదా, ఎంపిడి కాయగూరలు చెప్పడం ఏంటి? పైగా 3 మనుషులు బరువు ఉంది, నేను కాబట్టి మోస్తున్నాను. ఇదిగో నీ కళ్ళద్దలని మార్చుకో, లేకపోతే మూలనే కూర్చో, నేను కాబట్టి సరిపోయింది. ఇదే ఏ పోకిరి కూరను గుద్దేసుంటే ఏమవుద్దంట? కిచకిచకిచకిది లవ్ సిగ్నల్ అనుకుని లేపుపోయాడు. Shut up. మోస్తాం. ఇదిగో లింగబాబు, బీరకాయ కాయ 10 రూపాయలు, అరటికాయలు 460 రూపాయలు, ఆనపకాయ 50 రూపాయలు చెప్పండి, 40 రూపాయలు తెచ్చాను. గోంగూర కట్ట 10 రూపాయలు. ఓయ్ ఓయేటయా ధరలు బర్నింగ్, నేను లాఫింగ్, ఫైనల్ గా పర్చేజింగ్. ఓయ్ అరొక ఈ బెజవాడలో సౌకగా ఉన్నాయి. కోమటోడు కొట్లో ఉప్పు, కృష్ణానదిలో నీళ్లు. ఇదిగా ఎంతెంత రేట్లు పెట్టి కొనుక్కొచ్చో, మనది ఏమన్నా తాజ్కూర మండలం హోటల్ అనుకున్నావా? రోడ్లెంబడి తిరిగి టిఫిన్ సెంటరా? అరే వాడు వేరా. మరి బెజవాడలో బాబాయ్ హోటల్ తర్వాత మందైనా ఫేమస్. నోరు మూయి. సర్లే లింగబాబు, చక్రం గారు తెచ్చేది కిలోలైనా లెక్క క్వింటాల్లో చెప్తాడు. గోళ. ఇదిగో చక్రం, ఆ? అందరం కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం కదరా? అవును. నువ్వు మాత్రం కమిషన్ కొట్టేయడం న్యాయమా? ఆ? గాంధీ మహాత్ముడు ఏమన్నారా? అయ్యాక ఒక ముందా? ఏదవ్వక ముందు. అదే మహాత్ముడు. నేను చెప్పేది అయ్యాకే. ఆహా. నిజాలే మాట్లాడమన్నాడా? అవును. ఇంకోసారి గనక అబద్ధం మాట్లాడావా, ఇదిగో ఈ వేలు పెళ్ళే గరిటించుకుని నీ నాలుగు మీద వాతలేడేస్తాను. అయ్యి బాబోయ్, అంత పని ఎందుకయ్యా బాబు? ఈ క్షణం నుంచి అన్ని నిజాలే చెప్తాను. చాలా చాలు. ఆ? అయ్యి బాబోయ్, దున్నపోతలో అలా పడిపోయారేట్రే? ఎవరు బాబు తమరు? నా పేరు వాలి. ఈయన మా వారు, వాళ్ళు మా పిల్లలు. ఫుడ్ ఇన్స్పెక్టర్. ఫుడ్ ఇన్స్పెక్టరా? ఎస్. అదేంటి బాబు తమరు వచ్చారు? కాకితో కబురు పంపిస్తే కోత్తో పార్సల్ పంపేవాడిగా. టెస్ట్ చూసి సర్టిఫై చేయడానికి వచ్చాను. ఎస్, అలాగే బాబు. ఇదిగా ఒక స్పెషల్ వడ, స్పెషల్ దోశ, స్పెషల్ పూరి, స్పెషల్ ఉప్మా స్పెషల్ ప్లేట్ లో పెట్టి తెస్తే స్పెషల్ గా తింటారు. ఒరే మా ఊరు అయ్యగారికి స్పెషల్ దోశ ఇవ్వరా? తమరు దయచేయండి. స్పెషల్ దోశల పిండి పులిసింది. ఒళ్ళేమన్నా బలిసిందా? పొలవడం కాదండి, దోశ వెన్నపూసలా ఉండాలని చింతపండు కలిపాడు మా వేలు పిళ్ళ. అదిలా ఇవ్వండి, ఇది ఉప్మా. ఏమయ్యా, ఇది ఉప్మానా? కాగితాలు అంటించుకునే జిగురా? అంటే మా దగ్గర ఉప్మా 2 in 1 అండి. అవసరమైతే గ్లాసులో పోసుకుని జ్యూస్ లాగా తాగొచ్చు. అదిలా ఇచ్చేయండి. ఇది తైరు వడ. ఏమయ్యా, ఇది తైరు వడ అంటేనండి అది. నువ్వు ఉండలేండి బాబు, నేను చెప్తాను కదా. ఇది టైర్ వడ. ఓ 100 వడలు కలిపితే టైర్ అయిపోతుంది. బెంచ్ బండి బిగించిన డోకా లేదు. చక్రం. ఈ వడలు మా మార్గరేట్ పెద్ద మనిషి అయినప్పుడు తయారు చేయించిన వడలు. చక్రం. ఇక ఇవి ఉప్మా చేసి 3 వారాలు అయింది. చక్రం. కొన్ని ఇడ్లీలు మిగిలిపోతే నీళ్లు పోసి దోశలు తయారు చేయించాం. చక్రం. ఇక మా సాంబార్ గాని వాడారంటే మీరు వదిలిపెట్టరు. ఆముదం కంటే అద్భుతంగా పనిచేస్తుంది. చక్రం. ఆ మధ్య ఎనిమా డబ్బాలో పోసి కూడా ఒకడు వాడాడంట. చక్రం. ఇక మా షాపులో టీ మల్టీ పర్పస్ చక్రం. తాగొచ్చు. తలుపులకి వార్నిష్ కింద పూసుకోవచ్చు. కొంత పేడ కలిపి కల్లాపు కింద జల్లుకోవచ్చు. లిట్టి పంపులో పోసి దోమలు కూడా చంపుకోవచ్చు. యారా చక్రం, ఏంట్రా ఇది? అదేట్లింగ బాబు, గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? చెడు అనొద్దు, చెడు వినొద్దు, చెడు తినొద్దు అని చెప్పలేదు. వీడి దగ్గర చాలా పెద్ద అమౌంట్ పట్టాలి. సీల్ 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 అంటాడేట్రా? సీల్ 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 అంటున్నాడు, కొంప తీసి వ్యానికి సీలేసేస్తాడేమో. అది కాదండి, సీలు సీలంటే చేతిలో ఏదైనా పెట్టమని. చేతిలో పెట్టండి బాబు, వెళ్ళిపోతాం. వేలు పెళ్ళే అంటే వాలి గారికి చేతిలో సీల్ అంట.
అయ్యో బాబోయ్, పెట్టి వాలి మళ్ళీ వచ్చి నిజంగా తీలేసేస్తాడేమో. శోభనం నాడే ఇలా గుడ్లు తేలేస్తే సంసారం ఏం చేస్తాడో ఈ లింగబాబు. బ్యూటిఫుల్ గా కొట్టావు. వెనకటి మా ఊళ్ళో ఒకసారి శోభన గదిలో సుబ్బారాయుడు గారి అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏ పెళ్లి కూతురు అందం చూసా? పెళ్లి కూతురికి వేవిళ్ళు వచ్చాయని తెలిసి ఏడిచినట్టుంది, ఏదో మోకల మీద అనిసాడు. వేర్ ఇస్ పేమెంట్? పేమెంట్ అంటే బాబు, ముందు పేషెంట్ సంగతి చూడు. సారీ, టంగ కొంచెం స్లిప్ అయింది. నోరు తెరు. నువ్వు కాదు, పేషెంట్. వన్ నాట్ 4 501 థర్మామీటర్ పేలిపోయింది. ఏంటి తీస్తున్నాడు? ఇదేమిటి? ఎగ్గోమీటర్. కాటన్. ఏంటి దూది ముక్కులో పెడుతున్నాడు? అత్తరు రాశాడు కాబోసు. లేకపోతే ముక్కులు ఎందుకు పెడతాడు? ప్లాడ్. సారీ, నా దగ్గరే ఉంది. ఉరికోసేట అలా కట్టేస్తున్నాడు. ఆచారం కాబోసు. లేకపోతే వేళ్ళ కింద కడతాడు రా. ఏంటి మందులా? నో, కాదు, సరుకులు. సరుకులా? ఒక చెంకిదండ, ఒక తెల్లగుడ్డ, ఎదురు బొంగులు, కొత్తకొండ, పిడకలు, కిరసనాయిలు. ఏమిటిది? ఏమైంది డాక్టర్? యాజ్ ఇట్ ఈజ్ గా చిన్నగా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేయచ్చు. ఈయన గారి దగ్గర బంధువులకి, పెళ్ళైతే భార్యకి, ఆ తర్వాత సెకండ్ వైఫ్ ఉండే ఆవిడకి వెంటనే కబుర్లు పెట్టేయండి. హీస్ డాడ్. మీకు కావాలంటే 13 13 13 నెంబర్కి డయల్ చేయండి. ఎందుకు? అంబులెన్స్ కా? కాదు, వైకుంఠ రథానికి. అందులో ఘంటసాల భగవద్గీత స్పెషల్ గా వేస్తారు. వన భోజనానికి వెళ్ళినట్టుంటుంది. వనభోజనానిక నీకు తద్దినానిక? గుండ్రాలంటి మనిషిని పట్టుకుని పోయాడంటావేంటి? అది కాదు మేడం, స్టెథోస్కోప్ గుండెల మీద పెట్టాను, అస్సలు సౌండ్ రాలేదు. ఆ పక్కన గుండెల మీద పెట్టావు, ఈ పక్కన చెవుల్లో పెట్టుకోవడం మర్చిపోయావు. గెట్ అవుట్. కాసేపు ఉంటే కట్ చేసేలా ఉంది, పారిపోవడం బెటర్. మనం కూడా వెళ్ళిపోవడం బెటర్. లేవండి, పద మా ఊరు. మార్గరేట్ శోభన గదిలో ఎలా పడిపోయాడంట? ఏమండి? ఏమండి? ఏమైందండి? అది అబ్బా, కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంటేనే. కడుపులో ఇబ్బందిగా ఉంటే బాత్రూమ్కి వెళ్తారు, అంతేగాని కళ్ళు తిరిగి పడిపోవడం ఏమిటండి? నువ్వు కొంచెం కాఫీ తెస్తావా? కాఫీ వద్దు, కషాయమో సగ్గుజావో తెస్తాను. కషాయం వద్దే, కాతంత విషం తీసుకురా. విషం ఇస్తే మరణిస్తావు గాని, ఇదిగో శృంగారంలో ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా? గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టుగా ఉందిరా. కిచకిచ కిచకి. శోభనం 3 రోజులు అలాగే ఉంటది. ముందు మెయిన్లు ఎక్స్ప్రెస్ లో వెళ్ళినట్టు ఉంటది, తర్వాత పూల రథాలు, పుష్ప విమానాలు. సరేగాని పేపర్ చూసావా? యా, నేను ఆల్రెడీ పోయాను. ఫోటో ఏం చేసావా? నో 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 నో, ఎవడో మన వ్యాన్ కాఫీ కొట్టేసి కాకినాడలోను విశాఖపట్నంలోను అలాంటి వ్యానే చేయించాడట. నిజమా? నిజమేంటే బాబు, పేపర్ చూడు. అయ్యో బాబోయ్, ఇదేంట్రా ఇది చదువు? ఎవడో పకీర్ దాదా అట. వీడు మనం ఇడ్లీలు వేసినంత ఈజీగా మటర్లు, పో పెట్టినంత ఈజీగా రేపులు చేస్తా అట. వీడి తల మీద ₹1,00,000 బహుమతుంది. రాత్రే జైలు నుంచి తప్పించుకున్నాడట. నా పెళ్ళ ప్రాణం, నా భార్య ప్రాణం. అయ్య బాబోయ్, ఎవడో వచ్చాడు. భజే వాయుపుత్రం, భజే వాయుగాత్రం. స్వామి, నువ్వే నా కంపెనీ. నా విజిల్ సౌండ్ కి నాకే జ్వరం వచ్చేలాగుంది. ఏమవుతాను ఏంటో, కాళ్ళని అంతా నిద్రపోయారు. ఒరే వేలు పిల్ల, మా ఊరు చక్రం, ఒసే మార్గరెట్. ఓ పక్క నేను భయపడి వణికి చస్తా అంటే ఎవరి కాళ్ళు ముసుగు దొరుకుని పడుకున్నారా? అమ్మో, పావు, 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 పావు. పాము కాదు, లంగా బంధు. శ్రీరామ
ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనే ఒరేయ్, బ్యాంకులో నన్ను పట్టించింది వీడేరా? అలాగా మర్యాదగా చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4 తంతాను, నేను అక్కడికి వచ్చాను 40 తంతాను. చిచి మళ్ళీ చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4, నేను అక్కడికి వచ్చాను 80. నాకు తగలేదుగా, నాకు తగలేదుగా, నాకు తగలే. లేవరా దొంగ బాబు. ఏడ్రీడు? చిచి తాడు. నిజంగా లింగబాబు దొంగలు పట్టుకుని మన కాలనీ పరువు కాపాడాడు. అది కాదండి, మా దొంగ బ్రష్ కనిపించకపోతేనే నానా రభసా చేశాం. అలాంటిది లింగబాబు ఈ దొంగలు పట్టుకుని కాలనీలో ఉన్న మనందరి ప్రాణాలని కాపాడాడు. దొంగబాబు వెనకటికి మా ఊళ్ళో కూడా ఒకసారి ఇలాగే. దొంగలు పట్టుకున్నావా? కాదు, దొంగలే ఇంటి పట్టుకుని చితకొడిసి ఉంటారు. అనుకున్నాను. మా దొంగబాబు లింగబాబు రాత్రులు మేలుకోవడం తెలుసు గాని దొంగల్ని ఓ పట్టుపడతాడని మటుకు తెలీదు. ఒకటికా ఎనీవే లింగబాబు, యు ఆర్ ద గ్రేట్. నాలాగే మా డిపార్ట్మెంట్ లో చేరుంటే నీకు పద్మశ్రీ బిరుదు ఇప్పించుండేవాడిని. మా దొంగబాబు. ఏంటమ్మా నువ్వు మాట్లాడు, నువ్వు ఏదైనా మాట్లాడు. మా ఆయన్ని నేనే పొగుడుకుంటే ఆయనకు ఆయుక్షీణం కదా. అది కాదు దొంగబాబు. దొంగబాబు ఈ ఏంటి? ఊరు స్మెల్ బాగాలేదా? దొంగబాబు ఈ క్రెడిట్ అంతా నీదేరా. హలో, ఏంటి దండలు తీసుకొచ్చావు? రేపు నువ్వు పొయ్యాక ఎవడు కొంటాడు? వేసుకొస్తే బాగుండేది. ఏంటో అపశకునం మాటలు. ఇప్పటికే 24 గంటలు లెస్ అయిపోయింది, గుర్తు చేద్దామని. నాకెవరూ గుర్తు చేయక్కర్లే, అసలు నేను ఆ పని మీదే ఉన్నాను. నువ్వు ఆ పనిలో ఉండు, ఫకీరు దాదా ఆయన పనిలో ఉంటాడు. పెంటా హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టి 50,000 రూపాయలు బొక్కెట్టావు. పెంటా సెంట్ ఫ్యాక్టరీ పెట్టి 1,00,000 రూపాయలు బొక్కెట్టావు. నువ్వు నాకు తండ్రివా, నేను నీ కొడుకునా? ఏమిటి ఉమ్ము రావట్లేదు? అయినా సరే ఇదిగో
కన్న తండ్రులం గారిని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు, కళ్ళు పోతాయట. భజంత్రీలు చెప్పారు. చుట్టింత్రీలు కాదు, కన్న తండ్రివి కాబట్టి తిట్టతో వదిలిపెడుతున్నాను. ఇదే స్టెప్ ఫాదర్ అయితే కత్తికో కంటగా నరికి పెంట కుప్ప మీద పారేసేవాడిని. ఏంటా సౌండ్? ఇదే ఆఖరి ఛాన్స్. ఆ లింగబాబు దగ్గర వ్యాను కొనుక్కొని కోట్లు సంపాదించకపోతే మా పేరు శ్రీ 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 పెంటకోట రాజావారే కాదు. పెంటకోట రాజు గారు ఒకసారి ఇలా వస్తారా? నువ్వా? ఎవడో పెంటగాడు వచ్చాడు, మనం నిష్క్రమిస్తాం. నీకు నిజంగా 100 నిండేలా ఉన్నాయి. చా పొద్దున్నే ఏమిటి అవసరం మాటలు? లోపలరా. ఇప్పుడు చెప్పు ఏంటి? రాత్రంతా బాగా ఆలోచించిన మీదట వ్యాన్ మీకు అమ్మేటివే రైట్ అనిపించింది. ఎంత కమ్మడి మాట చెప్పావయ్యా. చెప్పు ఎంతకిస్తావు? మాకు శ్రీకాకుళం జిల్లాలో ఈశాన్య మూల 25 ఎకరాల రుద్రభూమి ఉంది. అది నీ పేరు రాసేనా? రుద్రభూమి అంటే ప్రశస్తమైన శ్మశానం. ఈ రుద్రభూములు బహిర్భూములు నాకెందుకండి? శుభ్రంగా 10 లక్షల రూపాయలు ఇప్పించండి. 10 లక్షల? ఓ అలాగే. నాన్నలం గారు వెంటకొండ కుమార్ రాజా గారు పిలుస్తున్నారు, వస్తా ఉండు. ఏమిటి కుమార్ రాజా? ఆ లింగబాబు వచ్చినట్టున్నాడు. అవును, నేను 10 లక్షలకి ఇస్తా అన్నాడు. నువ్వేమన్నావు? ఓకే అనేసా. అందుకే పిలిచాను రా. ఎవరినో? నిన్నేరా. వాడికి ఎంతో అవసరం కాబట్టి మన దగ్గరకు వచ్చాడు. వాడు అవసరంలో ఉన్నాడు కాబట్టి మనకి ఎంత ఇచ్చా తీసుకుంటాడు. ఓ ఇదే వ్యాపారం కిటుకు. అయితే ఓ 25,000 తగ్గించేస్తా. నీ పిండా కూడా తగ్గించు. నేను ఇప్పుడు ఎంతో కొంత నీ చేతికిస్తాను, అది తీసుకెళ్లి వాడికి ఇవ్వు. ఓకే అంటే ఓకే అను, లేకపోతే కేన్సిల్ అని వెళ్ళమను. ఇందా ఏంటి క్యాష్ రెడీగా లేక వజ్రాలు ఇచ్చారా? చూసుకో. ఇదేమిటి? జీళ్ళు తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇవి నాకెందుకు ఇచ్చారు? ఆ వ్యానికి మేము ఇచ్చేది ఇంతే. ఏమండి, అవసరం నాది కదా అని మీరింత అన్యాయంగా మాట్లాడటం ఏమీ బాగోలేదు. అసలు మీది ఎలాంటి వంశం? వెంట. ఎలాంటి హృదయం? వెంట. ఎలాంటి దానగుణం? వెంట. మరి అలాంటి మీరు ఈ వ్యాన్ విషయంలో మాత్రం ఇంత పెంటగా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు. 5 లక్షలకు అనా తక్కువైనా నేను వ్యాన్ అమ్మనండి. అవసరమైతే నా వ్యాన్ ని ఏ పార్ట్ కాపార్ట్ విడగొట్టి పాత సామాన్ల వాడికి అమ్ముతాను. కనీసం 3 లక్షలైనా వస్తుంది. వస్తా. నాన్నలు గారు, ఫైనల్ గా వ్యాన్ 5 లక్షలు కొందాం. అడ్వాన్స్ కొంత తెమ్మన్నారు. ఎందుకు అతను వెళ్ళిపోతాం? ఈలోగా ఇంత పెద్దగా ఉందేంటి? ఘనంగా ఉంటుంది కదా అని చిల్లర రూపాయలు ఇస్తున్నాం. థ్యాంక్స్. రాగా అయ్య బాబోయ్, ఇదేంటి? నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. కామంతో కళ్ళు మూసుకుపోయిన నీలాంటోడికి పోలీస్ స్టేషన్ ఏదో రైల్వే స్టేషన్ ఏదో ఎలా తెలుస్తుందిరా? అది కాదండి. ఏది ఇల్లో ఏది సెల్లో ఎలా తెలుస్తుందిరా? అది కాదండి బాబు. నాళ్ళకు దొరికావురా. మా కాకీల సంగతి నీకు తెలీదరే. ఏ కీలు కాకీలు ఎరగొట్టకపోతే నా సామిల్ని. నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. నీలాంటి అందమైన పడుచుపిల్ల పట్టపగల పార్కులకు వెళ్లకుండా, నా వైఫ్ లాంటి వాళ్ళు అందంగా కాపురం చేసుకోకుండా సింపుల్ గా చెడగొట్టేస్తున్న రోమియో వీడి తోలు వచ్చి నేను బెల్ట్ కుట్టించుకోకపోతే నా పేరు బలిగోవిందమే కాదు. యూ కెన్ గో అండ్ కలెక్ట్ హిస్ డెడ్ బాడీ. ఏంటిది? సెల్లకు తోస్తే వచ్చి స్ట్రెచ్చర్ మీద పడ్డాను. ఇది పోలీస్ స్టేషనా లేకపోతే హాస్పిటలా? నీ కన్ను తీసి కడుపులో పెట్టి కుట్టేస్తాను. అయ్య బాబోయ్, నీ కిడ్నీ తీసి ఇడ్లీ లాగా అమ్మేస్తాను. ఓ దేవుడు, అంతా సెలైన్ ఎక్కిస్తారు. మేం చూడు ఏమెక్కిస్తాము. 501. ఎస్ సార్. ఇదేంటి? సార్ అంతా ఆక్సిజన్ ఎక్కిస్తారు కదూ, మేమేమెక్కిస్తామో చూడు. సిస్టర్. ఎస్ సార్. ఏంటిది? యాసిడ్ సార్. 401. ఎస్ సార్. రంపం. ఇది కూడా. అబ్బా స్టీల్ కదా, అతు పట్టింది. సారీ సార్. మొత్తం మంది ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ప్రమాదం. ప్రమాదమే మనకి. చెవి కోసం మేకలో అరుస్తాడు, మ్యాటర్ పబ్లిక్ అయిపోదు. సుత్తెట్ మీద కొట్టు, ఆపరేషన్ హిట్. అప్పపపపప, ఆ జిడ్డుగాన్ని వదిలించుకునేసరికి కుంకుడుకాయతో తలంటుకున్నంత హాయిగా ఉందే. ఏమైందే? వాణ్ణి నిన్నే పోలీసులకు అప్పచెప్పేశాను. ఎవరిని? ఉన్నాళ్లే ఒక దొంగ వెధవ. నా వెనకాలే ఫాలో అవడం, దొంగతనాలు చేయడం. ఛే, నా పర్సు గొలుసు ఎన్ని కొట్టేశాడని ఈ పాటికి స్టేషన్ లో వాడికి లాఠీలతో నలుగులు, బూటు కాళ్ళతో తలంట్లు అన్ని బాగా అయ్యుంటాయి. తప్పు కదే. పాపం అతను నేను ఎందుకు ఫాలో అవుతున్నాడో. నోర్ముయ్. ఇదొకటి. ఆ తెలుగు పాటల కుక్కతోక మగాడి కోరిక ఒకటే టైపు. ముందు రాపుతావే లేదా? చచా, పాట వినివదు మాట వినివదు.
ఎందుకు ఎంత విసుగు? అతను నిన్ను లవ్ చేస్తున్నాడేమో. కాదు, వలేస్తున్నాడు. చివరికి ఉచ్చులోకి లాగి మాయ చేస్తాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలి హైదరాబాద్ నుంచి ఈ ఊరికి ఎందుకు వచ్చానో నీకు తెలీదు. ఏంటే స్వాతి, కోతి తీసుకొచ్చిచ్చింది? నీకు ప్రతిదీ కంగారే. ఇలా ఈ చూస్తాను చూడు. క్యాసెట్ ఆఫ్ చేసే ముందు మీ సామాన్లన్నీ భద్రంగా ఉన్నాయో లేదో పరీక్షించండి. వీటిని మీకు హ్యాండ్ ఓవర్ చేద్దామనే మీ వెనకపడ్డాను. మీ చేయందక కాలు జారి కింద పడ్డాను. పడ్డవాడిప్పుడు చెడ్డవాడి, మరేం పర్లేదు. స్టేషన్లో నన్ను అవిటివాడిగా మారుస్తున్నారన్న బాధ కన్నా మీరు నన్ను అపార్థం చేసుకున్నారన్నదే ఎక్కువ బాధ అనిపించింది. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారన్న ఆశతో శ్వాసిస్తూ ప్రస్తుతానికి లింగబాబు, కాసేపు ఉంటే లేట్ లింగబాబు. వచ్చావా రాగా? ఆఖరి చూపులు చూడ్డానికి వచ్చావా? చచ్చా, అవే మాటలండి. చివరి మాటలు. బాగా కొట్టారా? కొట్టటం ఏమిటి రాగా? కోసారు. సారీ అండి, విషయం తెలియక. చాలా మంది లవ్ స్టోరీలు ఇలాగే ప్రారంభమవుతాయి, కానీ నా బ్యాడ్ లక్ ఏంటో నా లవ్ స్టోరీ మాత్రం ఇలా ఎండ్ అయిపోతుంది. అలా మాట్లాడకండి. టాక్సీ గానీ రిక్షా గానీ వస్తే బాగుండు. పల్లకి కావాలటండి? వద్దు, అంబులెన్స్ కావాలి. ఏమండో, ఇది అల్లాటప్ప పలకే కాదండి, పెంటకోట రాజు గారిది. సొంత పనులు లేక టాక్సీ గది పొందామండి. ఏదో ఒకటి ఏర్పాటు చేయవయ్యా. నేను అర్జెంట్ గా జ్యోతిరేశ్వరి గారి కాలనీకి వెళ్ళి కన్ను ముయ్యాలి. అదే మాట్లాడండి. అయ్యో, సరేనయ్యా. ఎంత? ఎక్కడికి వెళ్ళాలండి? పట్టపట్ట. పట్టపట్ట ఎందుకు బాబు? శ్మశానం ఈశాన్యంలో కదా ఉంది. మీకు బతుకుపోయిందా? ఆయన బతుకున్నాడయ్యా బాబు. ఆ మాత్రం అది తెలియదట్టండి. మార్చిరీ నుంచి వస్తే మొత్తం పోయినట్టు, పోలీస్ స్టేషన్ నుంచి వస్తే కొనుగుపుతాం అన్నట్టు. ఎక్కండి. సరే, ఎంత చెప్పండి? శవానికైతే పాతికివ్వండి. గుండు కొట్టుకుంటుంది. బతుకున్నాడు కాబట్టి పదివ్వండి. మరి ఎక్కండి. నెమ్మది. అబ్బా, నెమ్మదిగా వెళ్ళండి. అమ్మా, అయ్యో, అబ్బా, బతికిన వాళ్ళు చంపేసేలా ఉన్నారయ్యా బాబు. నెమ్మదయ్యా. ఈ స్పీడ్ దా రామ్గారు. చావండి. సారీ లింగ బాబు, నా వల్లే నీకింత కష్టం వచ్చింది. పర్వాలేదు రాగా, నువ్వు ఇలా నా పక్క నడవాలే గాని ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ప్రతిరోజు కుళ్ళబొడు వెళ్తాను. ఏంటిది? మరమరాలు శవాల మీద ఎలాగ తడుతావు మరి? నోరు మూయండి. లింగ బాబు, నువ్వే నా పర్సు కొట్టేసావు అనుకుని అపార్థం చేసుకున్నాను. పర్సు కొట్టేసింది నేను కాదు రాగా, మా దొంగబాబు గారు. అదే నా కోతి ఫ్రెండ్. అమ్మగారు, దండేసేమంటారా? ఇప్పుడే ట్రిప్ వేసి వచ్చాము. ఆ శవాది దండలో. ఏమయ్యా, కాసేపు నోరు మూసుకుని మోస్తారా? గొలుసు కూడా నువ్వే కొట్టేసావు అనుకుని భ్రమపడ్డాను. అమ్మగారు, చివరిసారిగా చెవిలో నారాయణ నారాయణ అని ఏమంటారా? నేను ఉండరా, ఈ సైడ్ నేను ఉన్నాను, నేను అడుగుతాను. నారాయణ నారాయణ నారాయణ. మీ అమ్మ కడుపులు మాడ, ఇది పల్లకినా లేకపోతే పాడా? ఇదిగో రాగా, నిన్ను చూస్తే ప్రాణం లేచొస్తుంది, కానీ దాన్ని వీళ్ళు తీసేసేలా ఉన్నారు. నాకు పల్లకి వద్దు, వీళ్ళ పాడే వద్దు. ఆ డబ్బు ఇచ్చి వీళ్ళ పంపించాయి. ఏమయ్యా, ఈ డబ్బు తీసుకుని వెళ్ళండి. కుదుపు లేకుండా. హలో, చీర భలేగుందే. ఇదిగోరా చక్రం, 1/2 కాపీ. థ్యాంక్స్ భయ్యా. ఈ కాఫీలో పంచదార బదులు ఉప్పేసే ఎవడో. ఏది ఉప్పు, ఏది పప్పు, ఏది చింతపండు, ఏది యాపిల్ పండు, ఏం తెలట్లేదురా. అంత రాగా రాగా. ఇంకేముంది, జగమంతా రాగా. ఉరిగిపోయింది. డౌట్ లేదే. కొలెస్ట్రాల్ అంటే అంటే కిచకిచకిచి, దాన్నే ఇంగ్లీష్ లో లవ్ అంటారయ్యా. అవునరా చక్రం, నేను రాగాని ప్రేమిస్తున్నాను రా. నువ్వు ప్రేమిస్తున్నావు సరే, మరి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో డౌట్. వెనకడికి ఇలాగే మా ఊళ్ళో ఒకడు భట్రాజుల అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా? ఆ అమ్మాయికి ఆల్రెడీ అయ్యింది. దాని మొగుడు వచ్చి వాడిని తొక్కుడు బస్స కింద కొట్టేసి పీక మీద కాలేసి తొక్కేశాడు. అన్ని ఏదో అపశకున మాటలు నువ్వును. మరి
కీడించి మేలంచమన్నారు కదా. ఇదిగోరా మావురు, నాకు గాని కోపం వచ్చిందంటే వాయించి కీలు ఉంచుతాను. కొంచెం మెల్లగా ఉంచాలి మరి. లింగబాబు, ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించిందని తెలియాలంటే మూడో కంటికి తెలియకుండా రామా టాకీస్ పక్కన ఉన్న లాడ్జీలో తీసుకెళ్లి కిచకిచకిచి అప్పుడు ఎడంకాలు చెబుతూ ఏడా బెడా కొడుతుంది. ఎవడన్నా తీసుకెళ్తే దుర్గ గుడి తీసుకెళ్తాడు, ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్తాడు, కృష్ణానది మధ్యలో అదేంటిది భవానీ హైలెన్స్ తీసుకెళ్తాడు. తిరిగి తీసుకొచ్చేటప్పుడు కృష్ణా నదిలో ముంచేస్తే నాగాలంకలో తేల్తాడు. నోర్ముయిరా. ఇదిగో లింగబాబు, రాగా అని డ్యూయట్ పాడమంటావా? నో, రాగా రాగాని ఒంటి నిండా పచ్చబొట్టు పొడిపించేసుకున్నావు అనుకో, అప్పుడు ఒంటి మీద డ్రెస్ వేసుకోవాల్సిన పనే ఉండదు. ఏంటి పచ్చబొట్లు పొడిపించుకోవాలా? పచ్చవాత వచ్చి చస్తాడు. వెనకటి మా ఊళ్ళో ఇలాగ ఒక ఎర్రబొట్టు నోర్ముయ్. ఇదిగో లింగబాబు, ఇంకో బ్యూటిఫుల్ ఐడియా. ఓ 10 తులాల సిగ్గుపిల్ల తయారు చేయించి మంగళసూత్రం టైప్ లో తగిలించేసాయి. అప్పుడు కానీ మొహమ్మద్ గాంధీ జుమ్మేది. ఏంటి మరి మీ ఊళ్ళో చాలా జరిగాయంటావు కదా, ఏది నా టైప్ లో ఒకటి చెప్పు చూద్దాం. మై డియర్ రాగా బ్యూటిఫుల్ ఇంగ్లీష్. అబ్బా దొంగబాబు ఊరుగా. మై డియర్ రాగా ఐ లవ్ యూ అని లవ్ లెటర్ రాసేవా? మరి మనం ఇంగ్లీష్ లో పూరు కదరా. ఏట్లకి బాబు, ఆడికి వచ్చిన పాటు ఇంగ్లీష్ మనకే వచ్చు. ఇదిగో మార్కెట్, మనం ఇప్పుడు చెప్తుంటాం, ఆర్డర్ టైప్ లో నువ్వు రాసుకుంటూ ఉండు. ఐ అండ్ యూ లుక్స్ మిక్స్డ్. ఏజ్ డిఫరెన్స్ వచ్చేస్తుందేమో. నేను చెప్పేది రాగా గురించి. హార్ట్ టు హార్ట్ ఫిక్స్డ్, ఫైనల్ గా సెక్స్ డూ. యువర్స్ లవర్స్ LINGA లింగా BABU బాబు. ఎలా ఉంది? నీ కంట్లో పువ్వు కాయ కాయ. నువ్వు కొంచెం తప్పు. అలాగే లింగబాబు. నీకు ఆపరేషన్ చెయ్య. నా లవ్ సంగతి ఏదో నేనే చూసుకుంటాను. మరి నేను? నువ్వా? ఇంకా గట్టిగా తనాల్సింది. ఎందుకలా తన్నాడంటావా? ఇలాంటి ఎదవ ఐడియాలు ఇస్తే తనడం. మరి ఏ మార్గరెట్, నువ్వేం ఐడియాలు ఇవ్వలేదేంటి? నీకు పడేగా మరి. రాగా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ కళ్ళు చేప కళ్ళల్లా ఉంటాయి. బాగుంది. చేప కళ్ళల్లా ఉంటాయి. నీ పెదాలు ఎలాగుంటాయి అబ్బా? థ్యాంక్స్ రా దొంగబాబు. ఆ ఎదవల కన్నా నువ్వే బెటర్. దొండ పళ్ళలాగుంటాయి. కరెక్ట్, దొండ పళ్ళు. నీ ముక్కు మొగలి పువ్వులాగా. చచ్చా, రాంగ్ వర్ణన. మరి ఎలాగా? ఆహా, ఈ సంపెంగ పూని మార్గరెట్ కి ఇస్తే పరవశించిపోతుంది. కరెక్ట్ రోయ్, సంపెంగ పువ్వులాగా. నీ మనసు బట్టర్ లాగా. ఛై, బట్టర్ ఏంట్రా? వెన్న లాంటిది. నీ మీద నాకున్న ప్రేమ బలుస్తుంది, సాగుతుంది. పొంగుతుంది. చాలా డబ్బు ఎత్తిపోతున్నాడే. రండి. ఎవరైనా నువ్వు ఎలా గుద్దేశావు? అయిపోయి ఎదురది. ఇదిగో నాది నాకు ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. 50-50 చేసుకుందాం. 50-50యా? మా దొంగబాబు గారు ఇచ్చిన ఐడియా. ఇచ్చేయి. ఎవనో నాది నాకు ఇచ్చేయి. ఎవనో అయ్యో, చాలా థ్యాంక్స్ అప్ప. ఎంత గొప్ప మనిషి అప్ప. ఆ డాటా డాటా ఎన్నా ఒక ధైర్యం. నిజంగానే నువ్వు హీరో అప్ప. ఆ డాటా డాటా ఉనకి ఇరుకుற ధైర్యం అప్పుడే ముద్దు పెట్టలామనిపిస్తుంది. నిజంగా చెప్తాను, నువ్వు హీరో అప్ప. నీ ఒక రోజు ఖచ్చితంగా నా ఇంటికి రావచ్చు. వచ్చి నా ఇంట్లో విరుదు తినాలి. వస్తావా? అల్లాటప్ప మనిషి అనుకున్నాను. ధైర్యవంతుడు, సాహసవంతుడు కూడా సుమా.